హాయ్ హలో నమస్తే. నేను అనీష్. గాదే సాయికృష్ణ. గాదే సాయికృష్ణ అతన్ని ఒక కేసు నిమిత్తం పోలీసులు విచారణకు తీసుకెళ్లారు పోయిన నెల 9వ తారీఖున. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. కోర్టులో కూడా హెవియస్ కార్పస్ ఫైల్ చేశారు. ఈ నెల 29వ తేదీన పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టాలి. ఈలోపు కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది అతను చనిపోయాడు, అతన్ని కస్టోడియల్ టార్చర్ చేసి చంపేశారు, దాంతోపాటుగా చంపేసి అతని బాడీని కూడా దహనం చేసేసారు, బూడిది కూడా మిగల్చారని చెప్పి స్టేట్మెంట్లు వచ్చాయి. దాంతోపాటు వాళ్ళ అమ్మగారు కూడా మా అబ్బాయిని చంపేస్తే కనీసం మా అబ్బాయి బూడిదన్న ఇవ్వండి అని చెప్పి వేడుకున్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపించాయి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ అంశం ముందుగానే ఇంత జరుగుతున్నప్పుడు లాయర్లు వీళ్ళందరూ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నప్పుడు, ప్రజా సంఘాలు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం పట్టించుకొని ఉండుంటే గనక ఇక్కడ ఇప్పుడు ఆ సాయికృష్ణది కస్టోడియల్ డెత్, లాకప్ డెత్ కానీ ఇవన్నీ కూడా ఏదో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు చెప్తే చేశారనో, లేకపోతే అనిత గారు చెప్తే చేశారనో మేము అంటలేదు. మేము అంటుంది ఏంటంటే, ఆ సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం కొంత వేగంగా మేల్కొనాల్సింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున ఆందోళన లేచిన తర్వాత ప్రభుత్వం మెల్లగా స్పందించింది. అది కూడా ఆ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఏ నాగరాజ్ అనే వ్యక్తి ఇంకా పోలీస్ స్టేషన్కి రావద్దు, మీ అబ్బాయి చచ్చిపోయాడు అనుకోని చెప్పి మాట్లాడేంత పరిస్థితి వచ్చిందంటే రాజ్యం ఏ విధంగా ఉందో, మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక పోలీస్కి, ఒక సిఐకి అంత ధైర్యం, అంత అహంకారం, అలాంటి మాటలు ఉన్నాయంటే ఎవరు ఎండ చూసుకొని, ఎవరు పట్టించుకోవట్లేదన్నా, అడిగేవాళ్ళు ఎవరు లేరనా? మరి ఏం చేశారు ఇప్పుడు ఆ సిఏ నాగరాజుని? ఏం చేశారు? ఆ సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించిన తర్వాతే ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ఈలోపు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ఇదేదో పెద్ద ఇష్యూలు అయ్యేలా ఉంది, ఎందుకంటే చనిపోయిన కుర్రోడు కాపుల కుర్రోడు, పైగా వాళ్ళంతా మా జనసేన ఫ్యామిలీ వాళ్ళు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కాపులు, కాబట్టి ఇది పెద్ద డ్యామేజ్ అయ్యేలా ఉంది, దీనిపైన ఏదో చర్యలు తీసుకోవాలని చెప్పి ఇద్దరు మీటింగ్ పెట్టుకొని గబగబా ఏం చేశారంటే ఆ సిఐని వీఆర్ మీద పంపించారు ఫస్ట్, తర్వాత సస్పెండ్ చేశారు. అదేం జరిగింది? వీఆర్కి ఇచ్చారు, తర్వాత సస్పెండ్ చేశారు, అంతే, ఏం లేదు. ఈ మధ్య మళ్ళీ జనం అందరూ గొడవ చేయడం స్టార్ట్ చేశారు. అదేంటి, ఆ అబ్బాయిని చంపేశారని వార్తలు వస్తున్నాయి కదా, అబ్బాయి ఎక్కడున్నాడో తెలియదు కదా, అలాంటప్పుడు జస్ట్ సస్పెండ్ వీఆర్ ఏంటిది? అతనిపైన తమిళనాడు తరహాలో కేసు పెట్టండి, అతను అరెస్ట్ చేయండి, అతన్ని శిక్షించండి అని చెప్పి ప్రజా సంఘాలు మొత్తం మొత్తుకుంటున్న తర్వాత ఈలోపు ఈ మీడియా ద్వారా, వీళ్ళకున్న ఎల్లో మీడియా ద్వారా ఈలోపు లీక్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఏమని లీక్లు ఇవ్వడం మొదలుపెట్టారు అంటే, నిజంగానే మేము ఆయన్ని అరెస్ట్ చేస్తాము, సిఏ నాగరాజ్ని అరెస్ట్ చేస్తాం, సిఏ నాగరాజ్ని ఎంక్వైరీ చేస్తామని చెప్పి చెప్తున్నారు, కానీ అది జరిగేది కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే, నా ప్రధాన అనుమానం ఏంటంటే, ఎక్కడ సిఏ నాగరాజు? ఆయన ఎక్కడున్నారు? సిఏ నాగరాజు ఎక్కడున్నారు? వీఆర్లో ఉన్నా, సస్పెండ్ అయి ఉన్నా ఆయన పోలీసుల దీంట్లోనే ఉండాలి కదా, ఆయన లేరు కదా. మరి ఆయన ఎక్కడున్నారు? ఆయన ఏది సిఏ నాగరాజు గారు? ఇదే నా మెయిన్ డౌట్. ఎందుకంటే గతంలో చాలా కేసులు తీసుకుంటే కూడా కూటమి ప్రభుత్వంలో అయితే అందులో ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే అక్కడ మొత్తం ఆ సాక్ష్యాధారాలు మొత్తం చెరిపేస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వంలో. సుగాలి ప్రీతి కేసులో కానీ గతంలో అనేక కేసులు, మీకు అవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఒకసారి. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాధారాలు మొత్తం పాడు చేసిన విషయం తెలిసిన తర్వాత 2018 దాచేపల్లిలో మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఒక బాలికపై 55 ఏళ్ల సుబ్బయ్య అనే వ్యక్తి లైంగిక దాడి చేశాడని చెప్పి అప్పుడు 7 పోలీసుల టీములు గాలిస్తున్నాయని చెప్పారు, కానీ సీన్ కట్ చేసి అతను తెల్లారేసరికి ఉరేసుకొని చనిపోయి కనిపించాడు. సేమ్ ఈ మధ్య తునిలో కూడా అక్కడ కూడా ఇలాంటిది ఒకటి జరిగితే ఒక లైంగిక దాడికి పాల్పడిన వాడు పోలీస్ కస్టడీ తప్పించుకొని అతను ఒక చెరువులు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఆ తర్వాత 2025 మదనపల్లిలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటన జరిగింది. ఆ నిందితుడు ఒక్కరోజులో సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ ఇవన్నీ కూడా ఆశ్చర్యం, ఎందుకంటే ఇప్పుడు ఒకటి జరిగితే అరే నిజమే అనుకోవచ్చు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదన్నా నిందితులు ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, పోలీసులు ఏమన్నా చేసి ఆత్మహత్యలా చేస్తున్నారని తెలియదు. ఇక్కడ కూడా ఇప్పుడు సిఏ నాగరాజ్ ఏడి? నేను అడుగుతుంది, సిఏ నాగరాజ్ ఎక్కడ? దాని తర్వాత రేపు 29వ తారీఖు కోర్టు ఇచ్చిన డేట్ అయిపోతుంది. మరి కనీసం వాళ్ళ అమ్మగారు అడుగుతున్నట్టు, సాయికృష్ణ వాళ్ళ అమ్మగారు అడుగుతున్నట్టు, కనీసం అతని బూడిదన్నా దొరికిందా మీకు ఇంతవరకు? ప్రపంచంలోనే మేము తోపు అని చెప్తుంటారు కదా మీరు, మేము అసలు మమ్మల్ని మించిన వాళ్ళని చెప్తుంటారు కదా మీరు టెక్నాలజీలో. అంత టెక్నాలజీ పెట్టుకున్న మీరు కనీసం అతన్ని బూడిద కొట్టి చేయలేకపోయారా? ఇవన్నీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవన్నీ కూడా నేను అంటుంది ఏంటంటే ప్రభుత్వ అలసత్వం,
ప్రభుత్వం సరిగా పట్టించుకొని ఉండుంటే గనక పోయిన నెల 9వ తారీఖు అబ్బాయి మిస్ అయినప్పుడు ప్రజా సంఘాలు, లాయర్లు వీళ్ళంతా రస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నప్పుడే గనక ప్రభుత్వం పట్టించుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ప్రభుత్వమే చెప్తుంది ఎవరిని అరెస్ట్ చేస్తే ఒక రౌండ్ వేయమని, కొట్టమని. ఇంకేముంది, ఇది వాళ్ళకి పేటర్ అయిపోయింది. ఇది ఖచ్చితంగా రాజ్యం చేసిన హత్యగా నేను చెప్తున్నాను. దీన్ని ఒకవేళ ఇంకా అబ్బాయి బాడీ దొరకలేదు కాబట్టి దొరికిన ఫొటోస్ అవన్నీ కూడా వేరే వాళ్ళని చెప్తున్నారు. మనకు నిజ నిజాలు తెలియకుండా మనం ప్రజల్ని పక్కదో పట్టించకూడదు కాబట్టి నేనంటుంది ఏంటంటే, ఒకవేళ ఇది గనక హత్య అయితే, ఒకవేళ కస్టోడియల్ టార్చర్ వాళ్ళ అబ్బాయి చనిపోయి ఉంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య. దీంట్లో సిఐ నాగరాజుతో పాటు డీజీపీ, హోమ్ మినిస్టర్ వీళ్ళందరినీ కూడా బాధ్యతగా చేర్చాలి. నైతిక బాధ్యత వహించాలి వీళ్ళంతా కూడా. లేకపోతే మాత్రం ఖచ్చితంగా చరిత్ర క్షమించదంటంలో ఎటువంటి సందేహం లేదు.